సంచార జాతుల్లో ఒక్కొక్కరిది ఒక్కో కథ. కానీ అందరి సమస్య ఒకలాంటిదే. కొన్ని జాతుల పేర్లే సమాజంలో వివక్షకు మారుపేరుగా ఉండటం ఆ జాతి వారికి కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. సామాజికంగా ఎదగలేకపోవడానికి తోడు అవమానాలను కూడా ఎదుర్కొంటున్నారు వారు. అలాంటి జాతుల్లో పకీర్లు, మొండి జాతుల ఆవేదనను చూద్దాం. కరువు వలసల జిల్లా మహబూబ్నగర్. ఈ జిల్లా వ్యాప్తంగా సంచార జాతులు విస్తరించి ఉన్నారు. ఇందులో కొందరికి ప్రభుత్వ గుర్తింపు ఉంది, మరికొందరి గుర్తింపు లేదు. గుర్తింపు ఉన్నవారికి కొత్తగా ఒరిగింది కూడా ఏమీ లేదు. అదే సంచార జీవనం, అదే బతుకు సంచారం, అదే బాధల సంచారం, అది నిరంతర సంచారం. ఎక్కడా స్థిర నివాసం లేని జీవితం, అది కష్టాల కన్నీళ్ళ అల్ల కల్లోల జీవితానికి ప్రత్యక్ష ఉదాహరణలు. మహబూబ్నగర్ జిల్లా సంచార జాతుల గురించి ఒకసారి తెలుసుకుందాం. కరువుకే కాదు, సంచార జాతులకు కేంద్రంగా ఉంది మన మహబూబ్ నగర్ జిల్లా. జిల్లా వ్యాప్తంగా పలు జాతుల వాళ్లు ఉండగా కొన్ని చోట్ల వారు స్థిరంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. జడ్చర్లలో అలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. వారిలో ఎక్కువగా ఫకీర్లు, మొండిబండ జాతుల వారు కనిపిస్తారు. 20 ఏళ్లకు పైగా వీరంతా ఇక్కడ స్థిరంగా ఉంటున్నా ఇప్పటికీ రేషన్ కార్డులు, గుర్తింపు కార్డులు ఏవీ అందలేదు. ఇంతవరకు మాకు అసలు కార్డు కూడా రాలేదు. నాకు 5 మంది ఆడపిల్లలు ఉండరు. మాకు బతుకున్న భర్త లేడు. మేము అడక తిననికే పోతారు, లేకుంటే కూలి నాలి చేసుకొని బతుకుతాం సార్. మీరు అడుగు తినేటోళ్ళు పని ఏం చేస్తారు? ఇల్లు అడుకొని మంచిగా తిని మంచిగా ఉన్నోళ్ళు మీరు పని చేస్తారా? చేయలేరు. ఏమొద్దు మీరు పక్కిరోళ్ళు అని అంటారు. కూలీ లేదు, ఏదీ లేదు. అసలు నీళ్ళు అనేదే లేవు. మేము పనులకు పోతే కూడా పక్కిరోళ్ళని పనులకు పెట్టుకుంటలేరు. ఆఫీస్ దగ్గర పోతే కూడా మర్యాదగా చూడరు. మన ఆధార్ కార్డు నుంచి పోతే, రేషన్ కార్డు కొరకు పోతే, పింఛన్ల కొరకు పోతే, 80 ఏళ్ళు అయిన వాళ్ళకు పింఛన్లు లేవు. జడ్చర్లలో చిన్న సైజు అడవిలా కనిపించే రంగనాయకుల గుట్టలో 20 వరకు పకీర్ల కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరిలో చదువుకున్న వారు లేరు. ఇప్పుడిప్పుడే కొందరు పిల్లల్ని బడికి పంపిస్తున్నారు. మిగిలిన వారంతా యాచనపైనే జీవిస్తున్నారు. తెలంగాణలో పకీర్ల కుటుంబాలు ఎన్నున్నాయో ప్రభుత్వం దగ్గర అధికారిక లెక్కలు లేవు. ప్రభుత్వ పథకాల నుంచి వారేమైనా ప్రయోజనం పొందుతున్నారా, వారిలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు అన్న వివరాలు కూడా లేవు. సంచార జీవితం మానేసినా తమ జీవితాల్లో మార్పు రాలేదని వారు ఆవేదనగా చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పకీర్ల పరిస్థితి దుర్భరంగా ఉంది సార్. నాటి నిజాం కాలము నుండి నేటి ప్రజాస్వామ్య కాలంలో కూడా పకీర్లకు ఎటువంటి సామాజిక న్యాయం జరగడం లేదు సార్. నానాటికి జీవన స్థితులు కనీసం ఏం మెరుగుపరలేదు సార్. ఉన్న కొద్దిగా ప్లాట్ ఇచ్చినా కానీ నిర్మాణం లేదు, ఇండ్ల నిర్మాణాలు. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మా ఓటే వాడుతురు తప్ప మాకు మళ్ళీ తిరిగి చూడడం లేదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు సార్. ఆధార్ కార్డు లేవు, రేషన్ కార్డు లేవు, ఇచ్చిన ఫ్లాట్లు కూడా సమంగా దానికి ఏం చేయడం లేదు. పకీర్లు రకరకాల వృత్తులు చేసుకుంటున్నారు. దర్గాల వద్ద, మసీదుల వద్ద యాచన చేసేవారు కొందరు, ఎలుగుబంట్లు, పాములు ఆడిస్తూ పొట్టపోసుకునేవారు మరికొందరు. ముస్లింలలోని భిన్న వర్గాల్లో మరీ దయనీయంగా బతుకుతోంది పకీర్లే. యాడికి పోయినా ముఖం చూసి తిరుగుతున్నా సార్, పకీరోడు అని అంటున్నా. ఎంతవరకు మేము ఇచ్చేసుకోవాలి? అట్లా అని మేము అడుగు తినడం కూడా మానేసుకున్నాం సార్. కొంతమంది మాకు కూడా ఒక గుర్తింపు ఇవ్వండి సార్. మేము దేంట్లో తీసేసినాం? మేము దాంట్లో లేము. మేము మనుషులం కాదా? మాకు లేదా అడగనికి హక్కు లేదా? ఓటు వరకు మా ఇంటికి వస్తారు, ఓటు వరకే. నెక్స్ట్ మళ్ళీ వచ్చేది లేదు. చక్కగా నీళ్లు లేవు సార్. గుట్టల్లో పడ్డాం, రాళ్ళల్లో పాములు, తేళ్ళు, అన్నీ మామినే సార్. జడ్చర్లలోనే మొండిబండ వర్గానికి చెందిన 10 కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరికి స్థిర నివాసం లేదు. యాచనే ప్రధాన వృత్తి. కూలి చేయడానికి కూడా తమకు ఎవరూ అవకాశం ఇవ్వడం లేదని వారు చెప్తున్నారు. కులం పేరుతో తమను చిన్న చూపు చూస్తున్నారని అంటున్నారు. మొండిబండ కులం బీసీ ఏ లిస్టులో ఉన్నా వీరికి మాత్రం గుర్తింపు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీంతో అధికారికంగా దక్కాల్సిన ప్రయోజనాలు కూడా వీరికి అందడం లేదు. పోతుంటే వీళ్ళు మొండలు అంచుకు రావద్దు అని అంటారు. అట్లా పానం ఇట్లా అనిపిస్తుంది. ఇంకా అట్లా మేము అంతా ఈ ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు చూసినా పెద్దలు చూసినా మొండలే అని అయిపోయింది. ఈ చెత్తకాయదాలు ఏరుకుంటారు, వీళ్ళు అన్నం అడుకుంటారు, వీళ్ళు పందులు పడతారు, అవి పడతారు అని ఇదే దీని కిందకే వచ్చిపోయింది మొత్తం.
మొండారి మొండారి మొండాని తల్లి మొండారి చేయకోసుకుంటా అని ఆడుకుంటాము స్వామి పిచ్చం ఆడుకుంటాం. మాకు ఏమి ఇంత జాగ లేదు, తలమ లేదు, భూమి లేదు, మాకు ఇంత ఓటు లేదు, విలువ లేదు, మాకు ఏం లేదు. మొండిబండ కులం వారికి పందుల పెంపకం మరో ప్రధాన వృత్తి. వీరి జనాభా 24,684 మంది. అంతమందిలో 30 మంది మాత్రమే పై స్థాయి ఉద్యోగాలకు ఎదిగారు. మరో 355 మంది కింది స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలు ఉండి ఒకే చోట స్థిరపడిన వాళ్ల జీవితాలు కాస్త మెరుగుపడితే మిగిలిన వాళ్ల పరిస్థితి ఘోరంగా ఉంది. తమ జనాభా బాగా తగ్గిపోతోందని మొండిబండ సంఘం నాయకులు చెప్తున్నారు. నీదేం కూతురం రా, నీదేం చేతరా, నీది ఎవరు రాని ఎలగొడుతుండ్రు. ఇది మాకున్న సమస్య. గవర్నమెంట్ ఆఫీసులలో పోతున్నా మా కులానికి అనేది విలువ లేదు. సర్టిఫికేట్ కోసం పోతున్నా బీసీఏ గ్రూప్లో ఇస్తున్నారు. మొండి అంటే ఏమిటి అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. దూరం పెట్టే మాట్లాడుతున్నారు. మనస్తత్వానికి గురై ఈ బతికే బదులు చావాలని చెప్పి మంచినీళ్ళు లేక ఏదానికి లేక ఇబ్బంది. రోడ్ల మీదకి మోసుకుంటున్నాం నీళ్లు తిన్నిక తిప్పలేంది. ఇంకా మేము ఇంత అడుకొచ్చుకున్నాము, అందులో ఇంత పందులకు వేసి మేము ఇంత తింటాం చూసారు. ఒక ఆధార్ కార్డు లేదు, ఓ గుర్తింపు కార్డు లేదు. కార్డుల గురించి అడిగితే ఓ ముండోళ్ళు మీరు నడుము నేర్చుకోవాలంటే ముండోళ్ళు అంటే ఎందుకంటారు అయ్యా మీరంటే మీరు ముండోళ్ళే, మీరు ముండోళ్ళు అంటే ముండోళ్ళు మీరు. ఉన్న కష్టాలకు తోడు పకీర్లు, మొండిబండ వర్గాల వారు వేధింపులను ఎదుర్కొంటున్నారు. సమాజం నుంచి చిన్న చూపు, ప్రభుత్వ నిర్లక్ష్యం వీరిని మరింత వేదనకు గురిచేస్తున్నాయి. వీరిలో కొందరు ఇప్పుడిప్పుడే పట్టణ ప్రాంతాల్లో హోటళ్లలో పనులు చేస్తూ జీవితం సాగిస్తున్నారు. గౌరవంగా జీవిస్తూ సమాజంలో కలవడానికి అడుగులు వేస్తున్నారు. మొత్తం సంచార జాతుల్లో అడుకోవడంతో పాటుగా రెండవది షికారిని ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత పందుల పెంపకం ఒక ప్రధాన అంశంగా ఉన్నది. ఆ పందుల పెంపకాన్ని కూడా ప్రభుత్వం సహకరించడం లేదు. ఊర్లో కూడా పందులను రానివ్వడం లేదు, వీరిని రానివ్వడం లేదు, వీరి పెంచుకున్న జీవాలను రానివ్వడం లేదు, ప్రభుత్వం సహకరించడం లేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం సంచార జాతులను అధికారికంగా గుర్తించి ఈ ప్రభుత్వం అయినా సరే తమకు గుర్తింపునిస్తుందని, తమ బతుకు తెరువుకు ఒక భరోసానిస్తుందని సంచార జాతులు బలంగా నమ్ముతున్నాయి.